ఏంటి వాటర్ ఏంటి ఆ వాటర్లో చెత్త ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను నెయ్యిని. సో నెయ్యి ప్రిపేర్ చేశాక మన బౌల్స్ అనేటివి అడుగంటడము, ఆ నెయ్యివి మాడిపోవడము ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో అటువంటి బౌల్స్కి చాలా చిన్న చిట్కా అని చెప్పచ్చు దీన్ని. మీకు తెలుసుంటే ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు, తెలియకపోతే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అట్లానే మరిన్ని టిప్స్ కోసం మన లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఏంటంటే నెయ్యి కాచాక బౌల్ కిందంతా మాడిపోతుంది కదా, అది ఈజీగా మనము దాన్ని రిమూవ్ చేయాలి అని అంటే కొన్ని వాటర్ని తీసుకొని స్టవ్ మీద హీట్ చేసుకోవాలండి. అది హీట్ అయ్యాక ఇలా గంటి పెట్టుకొని ఇలా తిప్పాలన్నమాట. దాని లోపల అతుక్కుపోతుంది కదా, దాన్ని గీకితే అది వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా అదే అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ నీకు లాస్ట్న వాష్ చేసి కూడా చూపిస్తానండి నీట్గా ఎంత నీట్గా బౌల్ వచ్చింది అనేది. చాలామంది ఇలాంటి గట్టి మరకల్ని రిమూవ్ చేయలేక బౌల్స్ని పక్కన పడేస్తూ ఉంటారు. కొన్ని బౌల్స్ అసలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలాంటివి ఏం లేకుండా ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించుకుంటే మనకిష్టమైన గిన్నెలన్నీ మన ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలానే కరిగిస్తూ ఉండాలి. కరిగించడం మీన్స్ అది గీకుతూ ఉండాలి. వాటర్ వేడెక్కుతూ ఉంటాయి. సో ఇదంతా చెత్త మొత్తం ఇదేనండి. అయితే నాకు ఈ టిప్ తెలియక ముందైతే నేను కూడా ఇట్లానే అనమాట బౌల్స్ని కష్టపడి రుద్దేదాన్ని. ఇక్కడైతే చూడండి నీళ్ళు పడబోసేసాను, ఇక వెంటనే రుద్దుతున్నాను. ఇది కూడా మీకు చూయిద్దాం అనేసి లాస్ట్న వీడియో తీసాను, ఫస్ట్ రుద్దాను అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఒకసారి ట్రై చేయండి. మీకు అలా రాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకైతే వస్తుంది. ఇది జెన్యూన్ టిప్ అని చెప్పచ్చు. మీకు ఎంతమందికి ఈ టిప్ తెలుసు నాకైతే తెలీదు, కానీ నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది. వంటింట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఆ బౌల్ వాష్ చేసేసాక ఎంత నీట్గా ఉంటుందో బౌల్ కూడా. అసలు నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలానే మీతో ఈ టిప్ని షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని పెడుతున్నాను అనమాట. ప్లీజ్ అండి, ఈ టిప్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లక్కీ మీడియా 1518 యూట్యూబ్ ఛానల్. అస్సలు ఎంత నీట్గా వచ్చిందో. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకపోవడంతో సో ఫోన్ హ్యాండిల్ చేసుకుంటూ బౌల్ ఇట్లా వాష్ చేసి చూపించాల్సి వచ్చిందండి. నిజంగా చాలా నీట్గా వచ్చింది, క్లియర్గా మొత్తం రిమూవ్ అయిపోయింది అనమాట.